హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రివార్డ్ పాయింట్స్ యూజ్ చేస్తూ రీఛార్జ్, షాపింగ్, బుకింగ్ అనేది ఎలా చేయాలి అనే దాని గురించి వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు కూడా చూసినట్లయితే రివార్డ్ పాయింట్స్ ఎలా యూజ్ చేయాలన్నది మీకు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, నా నెక్స్ట్ మనీ యాప్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత రివార్డ్ పాయింట్స్ అనేది మనం ఎక్కడ చూస్తున్నామంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ మార్క్ నొక్కిన తర్వాత కొన్ని ఐకాన్స్ అనేవి మనకి ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ప్లస్ మార్క్ మీద మనం నొక్కినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జనరేట్ పిన్ ఉంది ఫ్రెండ్స్, అలాగే రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్ పాయింట్స్, షేర్ రిఫరల్ లింక్ అని కొన్ని ఐకాన్స్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈరోజు మీకు చెప్పేది నేను ఏంటంటే రివార్డ్ పాయింట్స్ని ఎలా యూజ్ చేయాలి. అయితే ఇక్కడ నేను రివార్డ్ పాయింట్స్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నా రివార్డ్ పాయింట్స్ని ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. నాకు వచ్చి రివార్డ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. దాదాపు 3133 రివార్డ్ పాయింట్స్ అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చిందంటే అది కూడా మీకు చిన్నగా నేను చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నేను ఫ్రీగా లాగిన్ అయినప్పుడు 50 రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. అలాగే 17.70 పే చేసినప్పుడు 1500 రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. అలాగే నేను ఎవరిని ఒక్కొక్కరిని రెఫరల్ చేయగా వాళ్ళ దగ్గర నుంచి కూడా 50 రివార్డ్ పాయింట్స్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నాకు వచ్చిన రివార్డ్ పాయింట్స్ని నా రివార్డ్ పాయింట్స్లోకి యాడ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రివార్డ్ పాయింట్స్ని ఎలా యూజ్ చేయాలనేది నేను ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సపోజ్ ఈ రివార్డ్ పాయింట్స్ నాకు 3300 అబవ్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. వీటిని నేను ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే చూడండి ఫ్రెండ్స్, రీఛార్జ్లో యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఆ రీఛార్జ్ నేను ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను డిష్ టీవీ రీఛార్జ్ అనేది వీడియో నేను పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ రివార్డ్ పాయింట్స్ ఎలా యూజ్ అయినాయి కూడా మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే మరొకసారి నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నా నెంబర్ ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆపరేటర్ ఏంటనేది ఓపెన్ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఎయిర్టెల్ నా ఈ సిమ్, అలాగే ఆంధ్రప్రదేశ్లో నేను ఉన్నాను ఫ్రెండ్స్. సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నేను ఒక 1000 రూపాయలు రీఛార్జ్ చేయాలనుకున్నాను ఫ్రెండ్స్. 1000 రూపాయలు రీఛార్జ్ చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రొసీడ్ టు రీఛార్జ్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్. దాని మీద కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం 1000 రూపాయలు అనేది రీఛార్జ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రివార్డ్స్ ఆర్ డిస్కౌంట్ పాయింట్లు ఏమైనా యూజ్ చేస్తారా అని ఇక్కడ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీని మీద కనుక మనం క్లిక్ చేసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, 1000కి 10 రూపాయలు అనేది రివార్డ్ పాయింట్స్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ కింద కనుక మనం చూసినట్లయితే మన దగ్గర ఎంత అమౌంట్ కట్ అవుతుంది అన్నది ఇక్కడ చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా రివార్డ్ పాయింట్స్ని మనం యూజ్ చేస్తూ మనం రీఛార్జ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 1000 రూపాయలకి నాకు ఇక్కడ కట్ అయ్యేది 990. దీని నుంచి 2% కమిషన్ అనేది బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా నేను ఒక రీఛార్జ్ చేయడం ద్వారా 1% రివార్డ్ పాయింట్స్ యూజ్ అయ్యి 2% కమిషన్ వచ్చి 1000 రీఛార్జ్కి 30 రూపీస్ నేను సేవ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇందులోనే కాకుండా ఇంకా రివార్డ్ పాయింట్స్ దేంట్లో యూజ్ చేయొచ్చు అనేది కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ మనీ కంపెనీది నెక్స్ట్ షాపీ ఉంది ఫ్రెండ్స్. దీన్ని కనుక మనం ఓపెన్ చేస్తే దీంట్లో చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో కూడా బుక్ చేసుకోవడం ద్వారా మనం రివార్డ్ పాయింట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా ఇందులో కొన్ని ప్రోడక్ట్స్ అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్. నేను కొన్ని ప్రోడక్ట్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అయితే నేను ఇప్పుడు ఇందులో చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక ఐటమ్ నేను బుక్ చేయడానికి క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే అరవింద కంపెనీ వారిది షూట్ లెంత్ ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. దీన్ని నేను బుక్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. దీన్ని నేను ఇప్పుడు కార్ట్లో వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత నీకు ఆర్డర్ ఎక్కడికి రావాలి అనేది ఇక్కడ మన ఏరియా పిన్ కోడ్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఏరియా పిన్ కోడ్ని మనం క్లిక్ చేసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా ఇక్కడ ఈస్ట్ గోదావరి అని వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ అనేది కొట్టాలి ఫ్రెండ్స్. సబ్మిట్ కొట్టిన తర్వాత
కింద చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే యాడ్ టు కార్ట్ మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ టు కార్ట్లోకి యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కింద కనుక మనం చూసినట్లయితే ప్లేస్ ఆర్డర్ని ప్లస్ చేయమంటుంది ఫ్రెండ్స్. దీని కనుక మనం క్లిక్ చేస్తే ఈ అరవింద షూట్ లెంత్ అనేది దీని కాస్ట్ వచ్చి 2499 రూపాయలు ఫ్రెండ్స్. డెలివరీ ఛార్జెస్ ఏమీ లేదు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంఆర్పి మనం పే చేయాలి. కానీ కంపెనీ ఏమంటుందంటే యూజ్ రివార్డ్ పాయింట్స్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే రివార్డ్ పాయింట్స్ మీద టిక్ పెడితే కనుక మనం ఏదైతే షాపింగ్లోకి వెళ్ళి బుక్ చేస్తున్నామో దాని మీద మనకి 10 to 50% రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయని చెప్పి ప్లాన్లో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఆ విధంగా మనం కొన్న దాని మీద 2500 ఎంఆర్పికి 1550 రివార్డ్ పాయింట్స్ యూజ్ అయిన ఫ్రెండ్స్. మనం పే చేయాల్సింది 949 రూపాయలు మాత్రమే. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 10 to 20% క్యాష్ బ్యాక్ కూడా వస్తుందని చెప్తాం కదా ఫ్రెండ్స్. ఆ విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే యూ హ్యావ్ రిసీవ్స్ 100 రూపీస్ క్యాష్ బ్యాక్, యూ హ్యావ్ రిసీవ్ 100 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా ఉంది ఫ్రెండ్స్. క్యాష్ బ్యాకే కాకుండా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంఆర్పి ఏదైతే ఉందో ఎంఆర్పిని డిస్కౌంట్ పాయింట్ రూపంలో మనకి కూడా ఇక్కడ మళ్ళీ తిరిగి పాయింట్లు ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ ఒక నెక్స్ట్ మనీలోకి వెళ్ళి షాపింగ్ చేసుకోవడం ద్వారా మనకి రివార్డ్ పాయింట్స్ యూజ్ అవ్వడమే కాకుండా మళ్ళీ డిస్కౌంట్ పాయింట్ రూపంలో ఎంఆర్పి ఎంత అవుతుందో అంతా కూడా మనకి డిస్కౌంట్ పాయింట్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే నేను ఒక అరవింద షూట్లను చూపించాను ఫ్రెండ్స్. ఇదే కాకుండా ఇంకో ప్రోడక్ట్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. దీన్ని డిలీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోటి నేను కార్ట్లో వేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ వాళ్ళదే మిక్సీ అండ్ గ్రైండర్ ఉంది ఫ్రెండ్స్. దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీన్ని నేను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, కింద మీకు ఎక్కడికి డెలివరీ కావాలని పిన్ కోడ్ అడుగుతుంది ఫ్రెండ్స్. దాని మీద నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత నా ఈస్ట్ గోదావరి అని రావడం జరిగింది ఫ్రెండ్స్. దాని మీద నేను సబ్మిట్ కొట్టిన తర్వాత కింద యాడ్ టు కార్డ్ వచ్చింది ఫ్రెండ్స్. యాడ్ చేశాను ఫ్రెండ్స్. యాడ్ చేసిన తర్వాత దీని ప్లేస్ ఆర్డర్ వచ్చింది ఫ్రెండ్స్. ఆర్డర్ని ప్లేస్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీని ఎంఆర్పి వచ్చి 3990 రూపాయలు ఫ్రెండ్స్. డెలివరీ ఛార్జెస్ కూడా డెలివరీ ఛార్జెస్ లేదు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రివార్డ్ పాయింట్స్ని యూజ్ చేస్తారని ఇక్కడ కూడా అడిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా నేను రివార్డ్ పాయింట్స్ని యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను రివార్డ్ పాయింట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, 1550 రివార్డ్ పాయింట్స్ని యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎంఆర్పి ఎంత అవుతుందో ఎంఆర్పికి 1550 రివార్డ్ పాయింట్స్ యూజ్ అయ్యి మనం కట్టాల్సింది 2440 రూపాయలు మాత్రమే. ఈ కిందన మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, 10 to 20% క్యాష్ బ్యాక్ అనేది ఎంత వస్తుందో చూడండి ఫ్రెండ్స్. యూ హ్యావ్ రిసీవ్ 600 రూపీస్ క్యాష్ బ్యాక్. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం షాపింగ్ చేయడం ద్వారా 3990 రూపాయల వస్తువు 2440 రూపాయలకు రావడమే కాకుండా 600 రూపాయల క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చూసుకుంటే దీంట్లో మనం సేవ్ అయ్యేది ఎంత అంటే ఇక్కడ ఎంఆర్పి కట్టకుండా 1550 రూపాయలు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతున్నాయి. ప్లస్ 600 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఇన్కమ్ సేవ్ చేసుకుంటూ రివార్డ్ పాయింట్స్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే కాకుండా మళ్ళీ ఇక్కడ మనం ఎదురు చూసినట్లయితే ఏదైతే ఎంఆర్పి ఉందో ఎంఆర్పిని డిస్కౌంట్ పాయింట్ రూపంలో 3990 రూపీస్ అనేది డిస్కౌంట్ పాయింట్ రూపంలో కూడా మనకి వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా రివార్డ్ పాయింట్స్ని యూజ్ చేసుకుంటూ మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంతే కాకుండా బుకింగ్స్లో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, దాన్ని కూడా మీకు చూపిస్తాను. బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చి ఇక్కడ నేను బుకింగ్స్లోకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. బుకింగ్స్ ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్,
బుకింగ్స్ మీద క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ ఏమేమి బుకింగ్ మనకు అవుతున్నాయంటే బస్ బుకింగ్ అవుతుంది, ఫ్లైట్ బుకింగ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే నార్త్లో అయితే హోటల్ బుకింగ్ కూడా అవుతుంది ఫ్రెండ్స్. వీటిని కూడా నేను రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకుంటూ మనం ఎలా బుక్ చేసుకోవాలన్నది నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కనుక మనం బస్ మీద క్లిక్ చేస్తే కనుక ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ ఫ్రమ్ టు అని 2 అడిగింది ఫ్రెండ్స్. ఫ్రమ్ అయితే నేను రాజమండ్రి నుంచి కొడుతున్నాను ఫ్రెండ్స్. రాజమండ్రి టు హైదరాబాద్ బస్ అనేది నేను బుక్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే డేట్ ఆఫ్ జర్నీ 15వ తారీఖు నేను క్లిక్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా నేను 15వ తారీఖుని పెట్టిన తర్వాత సెర్చ్ కొడితే ఆ రోజు ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎంతెంత కాస్ట్లో ఉన్నాయి అన్నీ ఓపెన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఇవన్నీ మనకి ఏదైతే అవైలబిలిటీగా ఉందో, కాస్ట్ అయితే ఏదైతే అవైలబిలిటీగా ఉందో మన ఇష్టం, దాని మీద మనం క్లిక్ చేసి మనం బుకింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను సింపుల్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1000 ఉంది ఫ్రెండ్స్. జయంతి ట్రావెల్స్, దీన్ని నేను మీకు బుక్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. జయంతి ట్రావెల్స్ అనేది నేను ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఆ రోజు ఏమేమి టికెట్లు ఖాళీగా ఉన్నాయి అన్నది ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం టోటల్ ఖాళీగా ఉంది. అయితే బుకింగ్ అయితే ఇంకేం జరగలేదు. ఇక్కడ నేను నాకు అవైలబుల్గా ఉన్న సీట్ని నేను క్లిక్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సీట్ నెంబర్ 4 డన్ కొట్టాను ఫ్రెండ్స్. డన్ కొట్టిన తర్వాత టైం అడుగుతుంది ఫ్రెండ్స్. 3 చోట్ల నుంచి ఇది వెళ్తుంది. 3 చోట్ల 3 టైంలు వచ్చింది ఫ్రెండ్స్. రైల్వే స్టేషన్, నేను రైల్వే స్టేషన్ నుంచి క్లిక్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఎక్కడి వరకు వెళ్ళాలనుకుంటున్నాను, హైదరాబాద్లో నేను ఎల్బీ నగర్లో దిగాలనుకుంటున్నాను. అది క్లిక్ చేశాను ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇలా మన డీటెయిల్స్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. నా పేరు, నా ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వడం, నా ఈమెయిల్ అనేది ఆటోమేటిక్గా ఎంటర్ అయింది ఫ్రెండ్స్. ఎంటర్ అయిన తర్వాత ఈ కింద ఐఎమ్ ట్రావెలింగ్ కూడా అడిగింది ఫ్రెండ్స్. అయిన తర్వాత నా పేరు ఎంటర్ చేశాను. పేరు ఎంటర్ చేసిన తర్వాత నా యొక్క ఏజ్ని కూడా ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే కంటిన్యూ బుకింగ్ ఉంది ఫ్రెండ్స్. కంటిన్యూ బుకింగ్ మీద క్లిక్ చేశాను ఫ్రెండ్స్. బుకింగ్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫ్రమ్ అండ్ టు వచ్చింది ఫ్రెండ్స్. అలాగే కాకుండా టైం కూడా మనం ఏ టైంలో జర్నీ బుక్ చేసుకున్నాం అన్నది కూడా అక్కడ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. నా ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇదే కాకుండా సీట్ నెంబర్ 4 సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈ కింద చూడండి ఫ్రెండ్స్, టోటల్ అమౌంట్ 1000కి మనకి రివార్డ్ పాయింట్స్ అనేది ఎన్ని యూజ్ అవుతున్నాయో నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రివార్డ్ పాయింట్స్ అనేది ఉంది ఫ్రెండ్స్. దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రివార్డ్ పాయింట్స్ మీద మనం క్లిక్ చేస్తే కనుక 20 రూపీస్ రివార్డ్ పాయింట్స్ యూజ్ అయినాయి ఫ్రెండ్స్. మనం ఎంత కట్టాలన్నది ఇక్కడ కూడా 980 రూపీస్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మనం ఈ వ్యాలెట్లోంచి ఈ రివార్డ్ పాయింట్స్లు తీసేగా 980 రూపీస్ కట్ అయ్యి మళ్ళీ 3% వితిన్ సెకండ్లో బ్యాక్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా మనం ఇందులో బుక్ చేసుకోవడం ద్వారా టోటల్గా 5% సేవ్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా రివార్డ్ పాయింట్స్ని యూజ్ చేసుకుంటూ మనం బుకింగ్ చేసుకోవడం ద్వారా 5% అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇదే కాకుండా బస్ బుకింగే కాకుండా ఫ్లైట్ బుకింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నేను ఒకసారి బ్యాక్ వస్తున్నాను. టోటల్ బ్యాక్ వచ్చాను. ఫ్లైట్ అనేది నేను ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లిక్ చేస్తున్నాను ఫ్లైట్ బుకింగ్ మీద. క్లిక్ చేశాను ఫ్రెండ్స్. అయితే ఫ్రమ్ టు అని ఇక్కడ 2 అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రమ్ టు అడిగింది ఫ్రెండ్స్. అయితే నేను వాటిని కూడా క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రమ్ ఢిల్లీ నుంచి టు హైదరాబాద్కి నేను క్లిక్ చేశాను ఫ్రెండ్స్. క్లిక్ చేసి డేట్ ఆఫ్ జర్నీ మీద క్లిక్ చేశాను ఫ్రెండ్స్. ఇది కూడా 15వ తారీఖుకి నేను క్లిక్ చేశాను ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత
ఈ కింద చూసినట్లయితే ఆ 15వ తారీఖున ఏమేమి ఫ్లైట్లు ఉన్నాయి అనేది మనం దీని మీద క్లిక్ చేస్తే కనుక ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. ఓపెన్ అయినాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఈ 15వ తారీఖుని ఏమేమి ఫ్లైట్లు ఉన్నాయి అన్నది ఇక్కడ మనకి ఓపెన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా చాలా ఫ్లైట్లు వాటి ప్లేసుల నుంచి వాటి రేట్లు కూడా ఈ పక్కన రావడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే కాకుండా ఇంకా కిందకి చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా కిందకి చూసినట్లయితే ఇంకా చూడండి ఫ్రెండ్స్, మన ఇష్టం దీంట్లో ఏదైనా మన ఇష్టాన్ని బట్టి మనం బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్కైప్ జెట్, ఇండిగో, ఎయిర్ గోయర్, ఇలా వాటి ఫ్లైట్లు అన్నీ ఇక్కడ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ పైన ఉన్నది నేను క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది నేను క్లిక్ చేస్తే నాకు ఎంత సేవ్ అవుతుంది, ఫ్లైట్ బుకింగ్ ఎలాగ అవుతుంది అన్నది మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఢిల్లీ టు హైదరాబాద్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. మనం బుక్ చేసుకునే డేట్ కూడా దాని కింద రావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ కింద మనం చూసినట్లయితే దాని కాస్ట్ వచ్చి ఎంత ఉందో కూడా చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్, అమౌంట్, ఫ్రీ, ట్యాక్స్ అన్నీ కలిపి 3255 రూపాయలు అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూ అని ఉంది. కంటిన్యూ మీద నేను క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కంటిన్యూ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నా నేమ్ అడిగింది ఫ్రెండ్స్. నా నేమ్ నేను ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా నేమ్ నేను ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. అయితే ఐ ఆమ్ ట్రావెలింగ్, ఇక ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా అడిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఓకే చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ కంటిన్యూ అని వచ్చింది ఫ్రెండ్స్. కంటిన్యూ మీద మనం క్లిక్ చేస్తే కనుక చూడండి ఫ్రెండ్స్, దీని కాస్ట్ వచ్చి ఇక్కడ చూపించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే యూజ్ రివార్డ్ పాయింట్స్ ఆర్ డిస్కౌంట్ పాయింట్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. వాటి మీద కానీ మనం క్లిక్ చేస్తే 1% రివార్డ్ పాయింట్స్ యూజ్ అయినాయి ఫ్రెండ్స్. ఫ్లైట్ బుకింగ్కి టోటల్గా 3% అనేది మీకు సేవ్ అవుతుందని మేము చెప్తున్నాం ఫ్రెండ్స్. అయితే 1% రివార్డ్ పాయింట్స్ యూజ్ అయినాయి. 2% వితిన్ సెకండ్లో కమిషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అలా మనకి రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకుంటూ ఫ్లైట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి వితిన్ సెకండ్లో 3% మనకి సేవ్ అవుతూ, మన ఇన్కమ్ సేవ్ అవుతూ రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా రివార్డ్ పాయింట్స్ని మనం యూజ్ చేసుకుంటూ షాపింగ్ అయినా బుకింగ్ అయినా చేసుకుంటూ ఇప్పటి వరకు చాలామందికి రివార్డ్ పాయింట్స్ని ఎలా యూజ్ చేయాలో తెలియక రీఛార్జ్లు చేసేటప్పుడు డైరెక్ట్గా చేసుకుంటున్నారు, షాపింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా చేసుకుంటున్నారు, లేకపోతే బస్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. వాటి ద్వారా కాకుండా ఇలా రివార్డ్ పాయింట్స్ని యూజ్ చేసుకుంటూ చేసుకోవడం ద్వారా మనకి రివార్డ్ పాయింట్స్ని యూజ్ అవుతూ మనకి కమిషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఈ విధంగా బుక్ చేసుకొని ఆనందించండి. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.